హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హర్షితాస్ కిచెన్. నేను మీ శైలజ. పునుగులు చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. చాలా కరకరలాడుతా చాలా టేస్టీగా ఉండే పునుగుల్ని మనం ఇడ్లీ పిండి, దోశ పిండి మిగిలితే వేసుకుంటాం కదా. అలా కాకుండా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇంట్లో అందుబాటులో లేకపోయినా కూడా మన ఇంట్లో దోశలకు వేసే బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యంతో ఒక గ్లాసు బియ్యంతో ఈ పునుగుల్ని ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ముందుగా ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు దోశలకు వేసే బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం, వాటిని వేసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి బాగా కడిగేసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు 2 గంటలు టైం లేకపోతే కనీసం ఒక గంటన్నర పాటైనా నానబెట్టుకుంటే పునుగులు టేస్ట్ బాగుంటుందండి. ఇలా 2 గంటల సేపు నానబెట్టుకున్న ఈ బియ్యంలో నుంచి నీళ్ళని వడగట్టేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మీకు త్వరగా బియ్యం నానాలంటే వేడి నీళ్లు వేసి కూడా నానబెట్టుకోవచ్చండి. కానీ నేను 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. తర్వాత ఇందులో 2 బంగాళదుంపల్ని 2 తీసుకొని ఉడికించుకొని వాటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం మన అవసరానికి తగినన్ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు ఒకటేసారి ఎక్కువ వేసామనుకోండి మనకి పిండి అనేది లూజ్ అయిపోతుంది. అప్పుడు పునుగులు నూనె లాగేస్తాయండి. అందుకనేసి కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మనం పిండిని పట్టుకోవాలి. ఈ పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇందులో ఎటువంటి మనం వేరే పిండిలో ఏమీ కలపాల్సిన అవసరం లేకుండా మనం పిండిని మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ పొరపాటున పిండి లూజ్ అయిపోతే ఏం కలుపుకోవచ్చో నేను చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా అల్లం ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా ఒక గుప్పెడు నిండా మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం పిండిని బాగా కలుపుకోవాలి. మనం పిండిలో ఉప్పు వేయలేదు కాబట్టి మన అవసరానికి తగినంత ఉప్పును చూసుకొని వేసుకోవాలి. ఇవేమి మనం పిండి నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. పిండి అంటే మనం పునుగులకి వేస్తాం కదా, అలా పిండిని మైసూర్ బోండా వేసుకోవడానికి పిండిని నానబెట్టుకోవాలి కదా, అలా ఏమీ కాకుండా మనం అప్పటికప్పుడు ఈ రేషన్ బియ్యంతో పిండిని ప్రిపేర్ చేసుకొని పునుగులు వేసుకుంటే చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఈవినింగ్ టీ టైంలో కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఆయిల్ హీట్ చేసుకొని పునుగుల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పునుగుల్ని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అనిపిస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామనుకోండి ఆయిల్ లాగేస్తుంది అనమాట. ఇవి చూసారు కదా, పిండి లూజ్ అయితే ఏం కలుపుకోవాలనేది చెప్తానన్నాను కదా. కొంచెం గోధుమ పిండిని కానీ లేదా ఒక టీ స్పూన్ మనం మైదాని కానీ లేదా శనగపిండిని కానీ కలుపుకోవాలండి. పిండి లూజ్ అయిపోతే అప్పుడు పునుగులు చక్కగా వస్తాయి. నాకేమీ అవసరం పడలేదు. చూస్తున్నారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది మనం ఇంట్లో అందుబాటులో ఉన్న ఏదైనా అల్లం చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ లేదా టమోటా చట్నీలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల వీడియో అనేది చాలామందికి స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.